దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము చదువుతున్నాను. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఇంతవరకు నీకు చేతనైనా ప్రతి ఘట్టను నడిపించే పాఠచేతమైన పొందినాము నాయన. ప్రపంచమంతా కూడా ఈ దినమున నీ మరణమును జ్ఞాపం చేసుకొని ప్రభువా, సర్వ మానవాళి కోసము అయా ప్రాణం పెట్టి అయా అనేకులకు ప్రతిగా నాయన అయా నీకు స్తోత్రాలు. నీ ప్రాణమును అర్పించి బలి అయిన దినముగా మా కోసం ప్రాణం అర్పించి అయా మమ్మలను విమోచించిన దినముగా నాయన అయా ప్రపంచమంతా కూడా నాయన నిన్ను ఆరాధిస్తూ ఉన్నది. అందులో నాయన మమ్మల్ని కూడా పాలిభాగస్తులు చేసింది కొందరు ఆచరిస్తున్నాం. ప్రభు, కొద్ది నిమిషాలు నీ యొక్క వాక్యం చేత మాతో మాట్లాడండి. ప్రభు, నీ చిత్తను బయలుపరచండి, నీ మాటను పంపించండి. ఇది నాశ రక్తంలో కడిగి నీ పరిచయం నిలబెట్టమని ప్రార్థిస్తాం. యేసునామమున మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బిడ్డల చదవబడిన లేఖన భాగంలో గమనించినట్లయితే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారిని గూర్చి మనము ధ్యానిస్తున్నాం. మార్కు రాస్తూ ఉన్నాడు ఏమిటంటే, మనుష్య కుమారుడు వచ్చాడు ఎందుకోసము అనగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు. యేసు ప్రభువు వచ్చాడు ఎందుకనగా ప్రాణమిచ్చుటకు వచ్చాడు, ప్రాణాన్నిచ్చుటకు వచ్చాడు. ప్రాణాన్ని ఎందుకోసం ఇచ్చాడు అంటే క్రయధనముగా ఇచ్చాడు. ఇప్పుడు నేను రివర్స్లో చదువుతున్నా. యేసు వచ్చాను ఎందుకు వచ్చాను? ప్రాణం ఇచ్చుటకు వచ్చాను. ప్రాణం ఎందుకు ఇచ్చాను? ప్రాణం ఎందుకు ఇవ్వవలసి వచ్చాను? ప్రాణం ఎందుకు అవసరం అంటే క్రయధనముగా అవసరము, ఖరీదుగా తన ప్రాణం అవసరము. తర్వాత ఆ ప్రాణము క్రయధనం ఎందుకు చెల్లించాడు అంటే విమోచన కోసము, విమోచన కోసం. ఏంటి విమోచన? ఎవరికి విమోచన అంటే అక్కడ అంటున్నాడు అనేకులకు ప్రతిగా, అనేకుల కోసము, అనేకుల విమోచన కోసము అని చెప్తున్నాడు. అనేకుల విమోచన కోసము అని చెబుతూ వచ్చాడు యేసు ప్రభువు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు, ఆయన యేసు వచ్చాడు ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. ప్రాణం ఎందుకు అంటే అది క్రయధనముగా ఇవ్వడానికి వచ్చాడు. అది క్రయధనంగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. అమ్మా, ఆ క్రయధనము ఎందుకు అంటే విమోచన కోసము. ఎవరికి విమోచన అంటే ప్రతి వానికి, అనేకులకు, అనేకులకు ఆయన విమోచన. దేవుని బిడ్డ, అనేకులకు విమోచన ఎందుకు అవసరము? విమోచన అంటే అర్థం ఏంటి? అనేకులకు విమోచన అవసరము అంటున్నాడు. అనేకులకు విమోచన ఏంటి? అనేకులకు విమోచన అవసరం ఏంటి? విమోచన అంటే అర్థం ఏంటి? మొట్టమొదటగా విమోచన అనగా విడుదల. విమోచన అనగా వారికి స్వాతంత్ర్యము కలుగుట, స్వాతంత్రం కలుగుట, విడుదలవుట విమోచన. విమోచన, విడుదల, స్వాతంత్రము ఎందుకు అవసరము ప్రజలకు? అనేకులకు ఎందుకు అవసరం అంటే అనేకులు విమోచింపబడిన స్థితిలో లేరు, స్వాతంత్రము పొందిన స్థితిలో లేరు. వారు అందరూ కూడా
బందీలుగా ఉన్నారు, బంధకాలలో ఉన్నారు. అనేకులు బంధకాలలో ఉన్నారు గనుక వారికి విమోచన అవసరం. భారతదేశాన్ని ఆంగ్లేయులు 200 సంవత్సరాలు పరిపాలించారు కదా. అప్పుడు ఎవరి గుప్పిట్లో ఉంది దేశం పరిపాలన అధికారం అంటే? ఆంగ్లేయులు, బ్రిటిష్ వారి పరిపాలన 200 సంవత్సరాలు ఉంది. వాళ్ళు అధికారం చెల్లించారు, వారు పరిపాలించారు, వారు చెప్పు చేతిలో ఉన్నాం. వాళ్ళు మనల్ని హింసించారు, బాధ పెట్టారు, మన ఆస్తులంతా కూడా అపహరించారు, మనల్ని ఎంతో ఇబ్బంది పెట్టారు. కనుక మనకు స్వాతంత్రం కావాలి. వీరు మనను పరిపాలించడం ఏంది? పరాయి దేశస్తులు మనను పరిపాలించడం ఏంది? మనమే పరిపాలించుకోవాలని ఆనాడు మరి స్వాతంత్ర యోధులు అల్లూరు సీతారామరాజు కానీ, మహాత్మా గాంధీ కానీ, భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ ఇలాంటివి ఉన్న అక్కడ మహానుభావులు ఎంతోమంది కూడా స్వాతంత్ర యోధులుగా పనిచేశారు. అనేక ఉద్యమాలు చేశారు. అనేకులు ప్రాణాలు ఆంగ్లేయుల యొక్క తూటాలకు తన ప్రాణాలు బలిగా ఇచ్చారు. దేవుని బిడ్డలారా, అనేకుల ప్రాణ బలి దానమే మన భారతదేశానికి వచ్చిన స్వాతంత్రం. ఎంతో ఫైట్ చేశారు, యుద్ధాలు చేశారు, పోరాడారు, రక్తం చిందించారు, దెబ్బలు తిన్నారు, శ్రమలు పడ్డారు. అలాగా అర్పణలుగా వాళ్ళు ప్రాణాలు అర్పించారు. దేవుని బిడ్డలారా, అంతగా పోరాడితే మరి వారి యొక్క త్యాగము వలన భారతదేశానికి విమోచన స్వాతంత్ర్యము మనకు కలిగింది. దేశ స్వాతంత్రం వచ్చింది. ఆంగ్లేయులు నిలగొట్టారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునే మరి స్వేచ్ఛ కలిగింది. ఆంగ్లేయుల నుంచి మనకు విడుదల, విమోచన, స్వాతంత్రం మనకు దొరికింది. అలాగనే ఆనాడున్న ఆ యొక్క మహానుభావుల యొక్క ప్రాణత్యాగం మనకు స్వాతంత్రం కలిగించింది. అది దేశ ప్రయోజనం కోసము కలిగింది. కానీ యేసు ప్రభుల వారి ప్రాణ బలిదానము, బలియజ్ఞము, యేసు ప్రభుల వారు తన ప్రాణము ఎందుకు తాను ప్రాణం అర్పించాడంటే దేశాని కోసం మాత్రమే కాదు, సర్వ మానవాళి కోసము యేసు ప్రభుల తన ప్రాణమును అర్పించాడు. సర్వమానవాళి కోసం, భూమి మీద ఉన్న 200 దేశాలలో ఉన్న ప్రజలందరి కోసం, మరియు భూమి మీద ఉన్న ప్రజల కోసమే కాదు, విశ్వములో ఉన్న సకల ప్రాణికోటిల కోసం కూడా, విశ్వ విమోచన కోసం కూడా యేసు ప్రభుల వారి యొక్క మరి బలి యజ్ఞం అవసరమై ఉంది. దేవుని బిడ్డలారా, ఆ విషయమును కొలసీ పత్రికలో చెబుతున్నాడు. చూడండి దయచేసి, కొలసీ పత్రిక చూస్తున్నారా? కొలసీలకు రాసిన పత్రిక 20వ అధ్యాయం 19, ఆయనయందు సర్వ సంపూర్ణత 1:19 చదువుతున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 1:19, సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన, అవి భూలోకమందైనను అయినను పరలోకమందున్న వైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టం ఏమైనదట? భూలోకమందైన వైనను పరలోకమందున్న వైనను, వాటన్నిటిని ఆయన ద్వారా అనగా యేసు ద్వారా సమాధానపరుచుకోవాలి. భూమి మీద ఉన్నది కానీ పరలోకమందున్న వాటిని కూడా సమాధానపరుచుకోవాలి. దేవుని అభిష్టమైనది. దేవుడు అనుకుంటున్నాడు నేను సమాధానపరుచుకోవాలి. ఎందుకు సమాధానపరుచుకోవాలి? సమాధానం లేదా?
విశ్వమంతటిలో ఉన్న ప్రాణికోటికి అందరికీ సమాధానము లేదా అంటే లేదు, సమాధానము లేదు, సమాధానము లేదు. కనుకనే యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచుకోవాలి. సమాధానము లేదు, వివాదం ఉంది. సమాధానము లేదండి, వివాదమేముంది? యెషయా గ్రంథం 1:17-18 ఆ మాట చెబుతున్నాడు. యెషయా గ్రంథం 1:17-18 చదువుతున్నాను. 1:18 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపము రక్తం వలె ఎర్రవి అయినను హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవి అయినవి గొర్రెబొచ్చు వలె తెల్లవిగా అగును. రండి మన వివాదం తీర్చుకుందాము. రండి వివాదం. ఏంటి వివాదం? దేవునికి విశ్వమునకులో ఉన్న ప్రాణికోటికి వివాదం ఏంటి? సమాధానం లేదు, వివాదం. కనుకనే సమాధానపరచుకోవాలి. ఎవరి ద్వారా సమాధానపరచుకోవాలంటే ఆయన కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా సమాధానపరచుకోవాలని దేవుని అభిష్టమైంది. కనుక దేవుని బిడ్డలారా, విమోచన మనకు కలగాలి, విడుదల కలగాలి. యేసు ప్రభుల వారి ప్రాణత్యాగము మనకు విమోచన కోసం, సర్వమానవాళి విమోచన కోసమే యేసు ప్రభుల వారి యజ్ఞం అవసరమై ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, విమోచన మనకు అవసరం, సర్వమానవాళికి విమోచన. ఏ దాని నుండి విమోచన? ఆంగ్లేయుల నుండి విమోచన, విడుదల దేశానికి ఎలా అవసరమైందో మానవాళికి కూడా విడుదల అవసరమైనది. ఏ దాని నుండి విడుదల అనగా పాపం అనే దాని నుండి విడుదల, పాపం అనే బంధకాల నుంచి విడుదల. శాపము, పాపము, చీకటి, సకల విధములైన దుర్నీతితో నింపబడిన మానవాళిలో నిండి ఉన్న ఆ పాపము అనే బంధకాలలో నుండి విడుదల, విమోచన, స్వాతంత్రం కావాలి. అది ఇవ్వడానికి, ఆ విమోచన ఇవ్వడానికి అనేకులకు ప్రతిగా, అనేకుల కోసం యేసు అనేకుల కోసం తన కార్యం చేశాడు. విమోచన కోసం యేసయ్య ఒక పని చేశాడు. పాప బంధకాల నుండి విడిపించడానికి యేసయ్య ఒక పని చేశాడు. ఎవరి కోసం చేశాడు అంటే అనేకుల కోసం చేశాడు. ఎవరి కోసం చేశాడు అంటే అమెరికా వాళ్ళ కోసం కాదు. అలా అనుకుంటున్నారు, అమెరికా దేవుడు కదా అని అంటున్నారు. అమెరికా వాళ్ళ కోసం కాదు నాయన, సర్వమానవాళి కోసం యేసయ్య చేసిన విమోచన. అనేకులకు ప్రతిగా. అనేకులు ఎవరు? భూమి మీద ఉన్న నివసిస్తున్న ప్రతి మనిషి కోసం, మానవాళి కోసం. భూమి మీద ఉన్న 200 దేశాలలో ఉన్న ప్రతి మానవాళి కోసం యేసు ఆ కార్యం చేశాడు. యేసు మా దేవుడు కాదు, భారతదేశం దేవుడు కాదు, ఆయన అమెరికా దేవుడు అని కొందరు, ఇజ్రాయేల్ దేవుడు అని కొందరు రకరకాల చెప్తున్నారు. బాబు, యేసు ప్రభుల వారు విమోచన కార్యము చేయడానికి ఆయన పూనుకున్నది అమెరికా వాళ్ళ కోసం కాదు నాయన, భూమి మీద ఉన్న సకల జాతుల కోసం, ప్రతి మనిషి కోసం యేసు చేసిన కార్యం. నువ్వే దేశము వాడవైనా, ఏ వర్గము వాడవైనా, ఏ కులమని చెప్పుకుంటున్నా, ఆ సమాజంలో ఉన్న, ఏ దేశంలో ఉన్న, ఏ ప్రాంతంలో ఉన్న సకల మానవాళి కోసం ఒక కార్యము చేపట్టాడు. అది విమోచన కార్యం. అనేకులకు ప్రతిగా, అనేకుల కోసమైన కార్యం చేశాడు. అనేకుల కోసము, విమోచన కోసము ఆయన ఏం చేశాడో తెలుసా దేవుని బిడ్డలారా? ఆయన చెబుతున్న మాట, క్రయధనము చెల్లించి విడుదల కోసం అనేకులను పాపమనే బంధకాల నుండి విడిపించాలి.
ఇజ్రాయేలు ఐగుప్తులో ఫరో బంధకాల నుండి మోషే విడిపించాడు. అలాగేనే ఐగుప్తు అనే లోకముల నుండి, పాపమనే బంధకాల నుండి యేసు ప్రభుల వారు సకల మానవాళిని విడిపించడానికి పూనుకున్నాడు, విమోచించడానికి పూనుకున్నాడు. అనేకుల కోసం చేస్తున్నాడు యేసు ఒక కార్యం, విమోచన కార్యం. ఆ విమోచన దేనిని బట్టి కలుగుతుంది అంటే, ఏ దాన్ని బట్టి కలుగుతుంది? వెల చెల్లించడం వల్ల జరుగుతుంది. వెల చెల్లించాలి, విమోచన కలగాలి అంటే. ఏమిటి ఆ వెల అంటే, భగవంతుని రక్తమే వెల. భగవంతుని రక్తం కావాలి విమోచింపబడాలి అంటే. మనుషులలో ఉన్న పాపము నుండి విడిపించబడాలంటే వెల చెల్లించాలి. ఏమి వెల అది అంటే, రక్తమనే వెల. వెండి బంగారముల చేత మీరు విమోచింపబడలేదన్నాడు పేతురు పత్రికలో. మరి దేని చేత విమోచించబడ్డావంటే, నా స్వరక్తము చేత మిమ్మల్ని కన్నాను అన్నాడు. రక్తము చేత నిన్ను నన్ను అన్నాడు. రక్తము చేత విమోచింపబడిన వారము మనము. రక్తము చేతనే విమోచన కార్యము యేసు ప్రభుల వారు చేయడానికి లోకానికి వచ్చారు. విమోచన కార్యము అది రక్తం వలన జరిగే కార్యం. రక్తం వలనే చెల్లించాలి అది వెల. 49వ కీర్తన అంటాడు, అక్కడేమన్నాడో తెలుసా? మీ ప్రాణదానము బహు గొప్పది అన్నాడు. చూడండి 49వ కీర్తన త్వరగా 8వ వచనము, వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రాయశ్చితం చేయువాడు ఎవడును లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. ప్రాణ విమోచన జరగాలంటే దానికి ధనము చాలా కావాలి. ప్రాణ విమోచన కలగాలంటే ధనము కావాలి. అది ఏ ధనము? వెండి బంగారాలు కాదు నాయన. ప్రాణ విమోచనకు అది బహు గొప్పదై ఉన్నది. ఏంటిదా గొప్ప అంటే, భగవంతుని ప్రాణం పెట్టడం అనేది. భగవంతుడే ప్రాణం పెట్టి రక్తం గార్చాలి. అంత గొప్పది విమోచన క్రయధనం. మానవాళి పాపము నుంచి విడిపించబడాలంటే క్రయధనము చెల్లించాలి. ఆ క్రయ వెండి బంగారం డబ్బు చేత కాదు, భగవంతుని ప్రాణమును పెట్టుట, రక్తము గార్చుట. అలాంటి వెల చెల్లించాలి అని బైబిల్లో ఉంది, సకల శాస్త్రాలలో రాయబడి ఉంది. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ జరగదని సామాన్యంగా చెప్పవచ్చు. రక్తం ద్వారానే పాప విమోచన కలుగుతుంది సర్వమానవాళికి. రక్తం చిందింపబడకపోతే పాప క్షమాపణ జరగదు అన్నాడు అన్ని శాస్త్రాలలో, బైబిల్లో కూడా. అంటే పాపం నుంచి విడిపించబడాలంటే ఏం కావాలి? రక్తం కావాలి. ఆ రక్తం భగవంతునిది కావాలి. కనుక క్రయధనముగా చెల్లించుటకు, క్రయధనము తన ప్రాణమే అన్నాడు. మనం చదివిన మూలవాక్యంలో మార్క్స్ 10:45 ఉన్న విషయాలు చెప్తున్నాను. క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాడు. యేసు ఎందుకు వచ్చాడు? ప్రాణం ఇయ్యడానికి వచ్చాడు. ఆ ప్రాణము ఖరీదు. ప్రాణమే ఖరీదు. క్రయమనగా వెల. ఏంటా వెల అంటే ప్రాణం. ఎందుకు ఆ వెల అంటే, విమోచన కోసము ఆ వెల. విమోచన కోసం. ఎవరికి విమోచన అంటే సర్వమానవాళికి విమోచన. ఆ విమోచన కలగడానికి అనేకులకు బదులుగా దేవుని బిడ్డ, అనేకులకు బదులుగా అన్నాడు. అనేకులకు ప్రతిగా అంటే అనేకులకు బదులుగా, అనేకులకు మారుగా ఈ వెల చెల్లించాలి. ప్రాణమునే చెల్లించాలి వెలగా. సర్వమానవాళికి చెల్లించాలి. నీకు నాకు సర్వమానవాళికి బదులుగా ఒక ఆయన ప్రాణమును పెట్టాలి. మనకు మారుగా అంటే మనము పాపానికి శిక్ష పొందాలి. పాపానికి శిక్ష మరణం. ఈ పాపములో చనిపోయిన వాడు పాపంలో బ్రతికి, పాపంలో పుట్టి, పాపంలో చనిపోతే వానికి నరకమే గతి.
ఇలాగున నరకంలోకి పోకూడదు ఎవరు అని దేవుడే మనను ప్రేమించి తన ప్రియకుమారుని మన కోసం 2000 సంవత్సరాల క్రితం భూమి మీద పుట్టించాడు. మరియమ్మ గర్భంలో జన్మించాడు. జన్మింపజేసి యేసుగా దేవుడు జన్మింపజేసి 33.5 సంవత్సరాల భూమిలో బ్రతికి లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి అనేకుల కోసం తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు యేసు. దేవుని బిడ్డ, సర్వ మానవాళి బంధకాలలో పాప బంధకాలు ఉంది, దాన్ని విడిపించబడాలి కదా, దానికి వెల చెల్లించాలి, ఆ వెల ప్రాణమే కావాలి. మరి ఎవరు ఆ ప్రాణాన్ని చెల్లించారు మనకు బదులుగా? మనమేమో పాపం ఉన్న మనుషులందరూ పాపంతో బందీలై ఉన్నారు. మన పాపం మనం పరిహరించుకోలేము, మన పాపం మనం తీసుకోలేము, మన వల్ల కాదు మన పాపం మనం తీసుకోవడానికి. మన పాపం పోవాలి అంటే రక్తం కావాలి, అది భగవంతునిదై ఉండాలి. మరి ఎవరయ్యా ఆ విధంగా చేసింది? మనకు బదులుగా ఏ భగవంతుడు మారుగా ప్రతిగా ప్రాణం పెట్టిన భగవంతుడు ఎవరు? మనకు ప్రతిగా ప్రాణం పెట్టిన భగవంతుడు ఎవరు? మనకు మారుగా బలి అయి మరణించిన వారెవరు? అంటే నువ్వెన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పురాణాలు చదివినా, భూమి మీద ఎక్కడ వెతికినా, దేవుని బిడ్డలారా, ఎక్కడనో వెతికినా జవాబు నీకు దొరకదు. అలాగున్న ప్రాణం పెట్టి మరణించి తన రక్తమును గార్చి క్రయధనముగా చెల్లించి ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి 3వ దినమున లేచిన భగవంతుడు బైబిల్లో మాత్రమునే కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. లేఖనములను పరిశోధించండి. మరణిస్తాడు, యజ్ఞమవుతాడు, చనిపోయి తిరిగి లేస్తాడని ఉన్నది కదా, అది ఏ భగవంతులో నెరవేరిందో ఒకసారి గ్రహించండి, చూడండి. అలా నెరవేర్పు జరిగిన సత్యదేవుడు, నిజమైన దేవుడు, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభుల దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ యేసు మనకందరికి ప్రతిగా ప్రాణం పెట్టాడు. మనుషుల పాదాల పడి ఎంత ఆ ప్రాణం పెట్టడానికి ఎంత వెల చెల్లించాడని తన ప్రాణమే పలిగించాడు. తన మహిమను వదిలాడు, సింహాసనం వదిలాడు, భూమి మీద మట్టి శరీరముతో మనిషిగా పుట్టాడు, మనుషుల పాదాలు అడిగాడు, ముఖంపై ఉమ్మించుకున్నాడు, పిడిగుద్దులు తిన్నాడు, కాలు చేతుల మీకు తలపై ముళ్ళ కిరీటం, ఒలంత గాయములు చూడనొల్లని అయ్యాడు, వదకు తేయబడిన గొర్రెపిల్లగా మన కోసం ఆయన నలగొట్టబడ్డాడు, ప్రాణాన్ని అర్పించాడు. ఎంతగా ప్రేమించాడు! ఇలాంటి ప్రేమ ఎక్కడ దొరకదు. ఇలాంటి ప్రేమ మనకు ఎక్కడ దొరకదండి. యేసు వలె ప్రేమించిన వారు ఎవరు కూడా లేరు. నీ తల్లి ప్రేమించదు, నీ కన్నబిడ్డలు ప్రేమించరు, ఎవరు ప్రేమించలేరు యేసు ప్రేమతో సమానమేదిగా. యేసు ప్రేమ నీకు అర్థమవుతే, యేసు ప్రేమ నీకు అర్థమవుతే దేవుని బిడ్డలారా, యేసుని చిత్తమును నెరవేర్చకుండా నువ్వు ఉండలేవు. యేసు ప్రేమ నీకు అర్థమవుతే యేసు చిత్తాన్ని నెరవేర్చకుండా భూమి మీద నువ్వు బతకలేవు. యేసుకు ప్రీతికరంగా ఉండడానికి నువ్వు ఇష్టపడతావు. ఆచారం కోసం ఈ దినం మనం రాలేదు. ప్రతి ఆదివారం దినమునైనా మరణ పునరుద్ధానం జ్ఞాపం చేసుకుంటూనే ఉన్నాడు. ప్రతి ఆదివారం జ్ఞాపం చేసుకుంటున్నాం ఆయన మరణ పునరుద్ధానాలు. ధన్యులం. ఈనాడు ప్రపంచమంతా కూడా ఆయన జ్ఞాపం చేసుకుంటుంది. దేవుని బిడ్డలారా, కనుక ఆయన చిత్తమును మనం గ్రహించి ఆయనకు ప్రీతికరంగా బతకాలి. ఆయన మరణ పునరుద్ధానం మనం ప్రకటించాలి. ఇలాగున చేసిన గొప్ప దైవము దేవుడు ఇంకెవరు లేరు. అలాంటి గొప్ప దేవుని మనము ఈ దినమున ఆరాధించడానికి వచ్చి ఆయన ప్రేమను ధ్యానించడానికి వచ్చి, ప్రభువా నన్ను ఎంతగా ప్రేమించవయ్యా, నీ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది ప్రభు అని మనము ఆయన ప్రేమను తలంచి
ధ్యానించి మరొక్కసారి అవకాశం దేవుడు అనుగ్రహించాడు. ఈ దినమున కూడా ఆయన ప్రేమను ధ్యానిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ మనసారా మన చేతులెత్తి ఆయన స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి, నాయన ఇంతవరకు నీకు చేత నడిపించు, నీ మాటలు ఎంతో చేసావు తండ్రి, అందరిలో ఫలింపజేయమని ప్రార్థిస్తూ నేను స్తుతిస్తూ యేసు నామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తనని దేవుని ప్రేమ కుమారుని పరిశుద్ధ సహవాసానికి కూడిన మాటలు భూలోక సకల భక్తుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.